క్రిష్ అయితే వాళ్ళ బాబుకి డ్రాయింగ్ అయితే ఇస్తూ ఉంటాడు. ఆ డ్రాయింగ్ చూపించి నిన్ను మొన్న చంపడానికి వచ్చారు కదా బాబు, అందులో ఒకడు అని అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే ఒకసారిగా రుద్ర షాక్ అవుతూ ఉంటాడు. ఇక క్రిష్ అయితే వీడిని పట్టుకుంటే వాళ్ళు పంపించిన వాళ్ళ వెనకాతల అసలు ఎవరున్నారు అనేది బయటకు వస్తుంది బాపు. ఇది ఎలాగైనా బయటకు రావాలి. అందుకే నేను పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఇది ఎలాగైనా నిరూపిస్తాను అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి మహాదేవయ్య అయితే షాక్ అయ్యి అలా నిల్చొని ఉంటాడు. ఇక అవును బాపు, నీ రాజకీయానికి వెన్నుపోటు పొడవడానికి చూస్తున్నాడు వీడు. నిన్ను చంపడానికి చూసిన వాడిని అంతు తేలుస్తాను. వాడిని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటే, ఇక సత్య అయితే ఆ డ్రాయింగ్ ఆల్రెడీ పోలీసులకి పంపాము. ఇక పోలీసులు కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారు మామయ్య గారు అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే రుద్ర, మహాదేవయ్య అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక వాళ్ళు కూడా నాకు తెలిసి ఈలోపు పోలీసులు ఇంటికి వచ్చే ఉంటారు. ఎంక్వైరీ స్టార్ట్ చేసి అసలు నేరస్తుల్ని పట్టుకుంటారులే మామయ్య, మీరేం గాబరపడకండి. ఆల్రెడీ ప్రాసెస్ అవుతుంది. పోలీస్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయిపోయింది. అదిగో పోలీసులు కూడా వచ్చేసారు అని చెప్పి అంటూ ఉంటుంది సత్య. అలా అనగానే మహాదేవయ్య, రుద్ర అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక సత్య వాళ్ళు చేసిన పనికైతే ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియక మహాదేవయ్య షాక్ అవుతూ ఉంటాడు. ఇక వాళ్ళని చూసి చాలా పొగరుగా సత్య అయితే అలా చూస్తూ ఉంటుంది వాళ్ళకాసి.